Okay, right? So yesterday we have seen some observations during the queries and also the order by clause. Order by clause sorts the data in the table based on the given columns, right? So we have a table, let me zoom in. Okay, we have a table std, select asterisk from std. ఇంగ్లీష్లో ఎందుకు తెలుగులో చెప్దాం. ఓకేనా, ఇది కదా మన డేటా. సో నిన్న మనం చూసిన అబ్జర్వేషన్ ఏంటంటే ఓన్లీ మెయిల్, నేమ్, బ్రాంచ్, ఇయర్, పర్సంటేజ్, అడ్రస్ మాత్రమే నేను ఇంక్లూడ్ చేస్తా, రైట్? కానీ డేట్ ఆఫ్ ఫినిషింగ్ మనం ఇంక్లూడ్ చేయలేదు. అందుకని మనం ఏం చేసాం, ఈ డేటా ఉండగా we have added a new column called DOF and we made the column data type as date because we are going to deal with the dates, right? Fine. So when we added this column, all the data was null. Not null, actually it was showing blank in the sense null only. Okay, but adi manu enduku doubt undo manu chusam kada. So then what we thought, let us add dates to this column. Some Monica from electronics, some Kriti from stat, Jyoti from stat, Prasanna from MPCS. ఈ నలుగురికి మనం డేటా ఎంటర్ చేసాం, డేట్స్. మిగతావన్నీ అన్నోన్ కాబట్టి వదిలేసాం. అప్పుడు మనకు థాట్ వచ్చింది, మిగతావన్నీ అన్నోన్గా ఉన్నాయి కదా, అన్నోన్ అన్నిటికీ డిఫాల్ట్గా ఒక డేట్ పెట్టేద్దామని అనుకున్నాం. సో అందుకని మనం ఏం చేసాం, కాలం యాడ్ చేశాక ఇప్పుడు ఆ కాలంకి కన్స్ట్రెంట్ యాడ్ చేసాం. ఏంటా కన్స్ట్రెంట్? డిఫాల్ట్ కన్స్ట్రెంట్. సో ఈ కాలం మీద మోడిఫై అన్న కీవర్డ్ వాడి ఆల్టర్ కమాండ్తో ఈ కాలంకి, ఆల్రెడీ యాడ్ అయిపోయిన కాలంకి కన్స్ట్రెంట్ సెట్ చేసాం. ఏంటా కన్స్ట్రెంట్? డిఫాల్ట్. డిఫాల్ట్ అని ఒక డిఫాల్ట్ డేట్ ఇచ్చాం. యాక్చువల్లీ వీ ట్రై టు గివ్ అన్నోన్, బట్ అన్నోన్ స్ట్రింగ్ అవుద్ది కదా, అన్నోన్ అనేది స్ట్రింగ్ అవుతుంది. కానీ ఇది మనం డే 12 కాబట్టి డేట్ ఇచ్చాం, సమ్ డేట్ ఇచ్చాం, కానీ అది తీసుకోలేదు. అదే కదా మనం చూసిన అబ్జర్వేషన్. సో అప్పుడు మనకి ఏమర్థమైంది, ఆల్రెడీ ఎంటర్ అయిపోయి ఆల్రెడీ ఒక కాలం యాడ్ చేశాక మనం ఒక అప్డేట్ కమాండ్ వాడి డేట్ సెట్ చేస్తాం, బట్ కన్స్టెంట్ యాడ్ చేసి డిఫాల్ట్ అని ఒక డేట్ సెట్ చేస్తే వెళ్ళిపోద్దేమో ఖాళీలోకి అనుకున్నాం, బట్ వెళ్ళలా. సరే మరి ఎలా వెళ్తుంది, ఇప్పుడు కన్స్టెంట్ యాడ్ చేసాం, అసలు అవుద్దా లేదా అని మనం టెస్ట్ చేసాం. ఎలాగా, ఇంకో న్యూ రో యాడ్ చేసా, లిఖిత అని ఇంకో న్యూ రో యాడ్ చేశాను. దానికి నేను డేట్ ఇవ్వలేదు. డేట్ ఇవ్వకపోతే అప్పుడు డిఫాల్ట్గా సెట్ చేసిన డేట్ వచ్చేసింది. సో అప్పుడు మనం ఏం అర్థం చేసుకున్నాం, ఓకే ఆల్రెడీ ఉన్న టేబుల్ మీద కన్స్టెంట్ యాడ్ చేస్తే సో ఖాళీగా ఉన్నవి తీసుకోదు, కానీ కొత్తగా ఏదైనా కాలం, కొత్తగా ఏదైనా రో యాడ్ చేస్తే అది డిఫాల్ట్గా ఆ టేబుల్ సెట్ చేస్తుందా అని అర్థమైంది. కానీ అప్పుడు మళ్ళీ ఇంకో డౌట్ వచ్చింది, మరి నల్ ప్లేసెస్ అన్ని మనం ఒకే సింగిల్ స్టెప్లో ఫిల్ చేద్దామని చెప్పి అప్డేట్ కమాండ్ వాడి అప్డేట్ సెట్ డేట్ అని డేట్ ఇచ్చి వేర్ DOF ఈక్వల్స్ నల్ అని ఇచ్చాం, కానీ 0 rows అప్డేటెడ్ అన్నది. సో ఇక్కడితో అయిపోయాం మనం. అయితే ఈ అబ్జర్వేషన్స్ రైటా రాంగా మిమ్మల్ని ఇంట్లో ప్రాక్టీస్ చేసి చెప్పమన్నాను కదా. సో మీరు ట్రై చేసి సేమ్ ఇదే ప్రాసెస్లో ఒక టేబుల్ యాడ్ చేసి, ఒక కాలం యాడ్ చేసి, తర్వాత అందులో డేటా పెట్టి, తర్వాత అందులో కన్స్ట్రెంట్ యాడ్ చేసి, డిఫాల్ట్గా ఒకటి సెట్ చేసి చూడండి. అవ్వకపోతే ఈ నల్ వాల్యూస్ అన్ని ఫిల్ చేయడానికి సంథింగ్ ఒకటి పెట్టండి. డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ట్రైస్ వేయండి, అవుద్దేమో అన్నాను. సో ఇక్కడ కృతి అండ్ కావ్య సంథింగ్ ట్రై చేస్తారు, ఫైన్. సో వాళ్ళు ఆన్సర్ చేస్తారు. కావ్య చెప్తావా దీనికి సొల్యూషన్? నువ్వేం అబ్జర్వ్ చేస్తావో అన్మ్యూట్ చేసి మాట్లాడు, బాగా ఎక్స్ప్లెయిన్ చేయి, రికార్డ్ అవుతుంది కదా. సార్ ఫస్ట్ నేను ఆల్టర్తో డిఫాల్ట్గా ఒక కాలమ్ని యాడ్ చేశాను సార్. అంటే డిఫాల్ట్ వాల్యూలో ఈరోజు డేట్ పెట్టేసి కాలమ్ని యాడ్ చేశాను ఆల్టర్ కమాండ్తో, యాడ్ అనే ఆప్షన్తో. నెక్స్ట్ నేను అప్డేట్ కమాండ్తో ఎవరైతే ముందు చేస్తారో వాళ్ళ డేట్స్ అనేవి అప్డేట్ చేసేసారు అంతే. అప్డేట్ అంటే నిన్న మనకు రాలేదు, నువ్వు ఎలా ఇచ్చావు? అంటే ఫస్ట్ ఆల్టర్తో ముందు డిఫాల్ట్ పెట్టేశాను సార్. నాట్ నల్ కూడా పెట్టావా?
నాట్ నల్ పెట్టలేదు సార్, ఓన్లీ ఓకే డిఫాల్ట్ మనం ఇచ్చాను. చేసినట్టే చేసాం, ఓన్లీ డిఫాల్ట్ ఇచ్చావు. తర్వాత మ్మ్. అప్డేట్ టేబుల్ సెట్ సమ్ డేట్ అని ఇచ్చావు. అక్కడ కండిషన్ ఏమి ఇచ్చావు, వేరని వేరే కండిషన్ ఏమి ఇచ్చావు? వేర్ కాలమ్ నేమ్ ఈక్వల్ టు కృతి, ఎస్ నేమ్ ఈక్వల్ టు కృతి అని ఇచ్చాను సార్. అంటే నువ్వు ఇండివిజువల్ పర్సన్స్ కి యాడ్ చేసుకుంటే వెళ్ళవా? ఆహా నో, అది కాదు కదా నేను అడిగింది. ఇండివిజువల్ పర్సన్కి యాడ్ చేస్తే మనం మొత్తం టేబుల్ ఒక 1000 rows ఇంటూ 1000 rows పెట్టుకోవాలి. కానీ నేను ఏమన్నాను, ఇలా ఉంది కదా, ఇలా ఉన్నాయి చాలా నల్ వాల్యూస్. ఆ నల్ వాల్యూస్ అన్ని ఒక కామన్ నేమ్తో యాడ్ అయిపోవాలంటే, కామన్ డేట్తో యాడ్ అయిపోవాలంటే, సపోజ్ సమ్ 15th June యాడ్ అయిపోవాలి. సో అలా చేయాలంటే మీరు ఏం చేస్తారు, సంథింగ్ ఏదైనా క్వెరీ ట్రై చేయండి అన్నాను. ఇండివిజువల్గా పెట్టావా నువ్వు అన్ని రోజుకి? ఎస్ సార్, అంటే డిఫాల్ట్ గా ముందు పెట్టేశాను సార్. అప్పుడు ఎవరికైతే అప్డేట్ చేయాలో ఓన్లీ వాళ్ళకి అప్డేట్ చేశా. ఓకే, అంటే డిఫాల్ట్ గా కొన్ని పెట్టావు, అవి వెళ్ళాయా ఆల్రెడీ ఉన్న టేబుల్ మీద? వెళ్ళాయి సార్ డిఫాల్ట్. అంటే నువ్వు ఇప్పుడు మనం చేసినట్టు చేసాము ఆల్రెడీ, ఈ డేటా ఉందా, ఈ డేటా అంతా వెళ్ళిపోయింది, ఓన్లీ డిఓఎఫ్ తప్ప. అప్పుడు దాన్ని యాడ్ చేసి కన్స్టెంట్ పెడితే డిఫాల్ట్ సెట్ అయిపోయిందా, డిఫాల్ట్ కొన్ని నల్లు? ఓకే ఓకే సరే, ఒక్క నిమిషం. నేను కాలమ్ యాడ్ చేసినప్పుడే డిఫాల్ట్ పెట్టేశాను సార్. ఓహో, మనం కన్స్టెంట్ యాడ్ చేస్తాం కదా, నువ్వు కాలమ్ యాడ్ చేసినప్పుడే పెట్టావు. అలా అయితే అన్ని ఎంటీ కదా, అన్ని ఫిల్ అయిపోవాలి కదా. సరే ఇప్పుడు నేను చూడు, నువ్వు చెప్పినట్టు వాడు చేస్తున్నా. సో లెట్ మీ యాడ్ ఎ కాలమ్. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తా నేను, డే ఆఫ్ ఫినిషింగ్ కదా, డేట్ ఆఫ్ బిగినింగ్ ఇస్తా, వీళ్ళు ఎప్పుడు స్టార్ట్ చేశారని. సో లెట్ మీ యాడ్ ఆల్టర్ టేబుల్ ఎస్టిడి యాడ్. యాడింగ్ ఏ కాలమ్కి ఏంటి యాడ్ కదా, సో యాడ్ డేట్ ఆఫ్ స్టార్టింగ్ అని ఇస్తున్నా, సమ్ డేట్ అండ్ ద కన్స్ట్రెంట్ కూడా ఇప్పుడే సెట్ చేస్తున్నాను, డిఫాల్ట్, అండ్ ద డేట్ వుడ్ బి సమ్ 1st June అనుకున్నాం, 1st June 2020. ఇంతేనా? అంతే సార్. సో ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ, సో ఇక్కడ ఇవన్నీ అందరికీ అంటే ఇది కాదు, కొత్త టేబుల్ జాయిన్ అవుతుంది, అది కొత్త కాలం యాడ్ అవుతుంది. ఆ కొత్త కాలంలోని అందరికి 1 June వచ్చేస్తుంది, అంతేనా? లెట్ మీ సీ. అంతే సార్. Table altered. So now let's select the data. Select asterisk from std. Fine. Yes, నువ్వు అన్నట్టు అన్నీ యాడ్ అయిపోయాయి. సో ఇక్కడ మనం ఏం అబ్జర్వ్ చేసాం, నిన్న ఫస్ట్ డిఓఎఫ్ కాలం మాత్రమే యాడ్ చేసాం కానీ కన్స్ట్రెంట్ పెట్టలేదు. ఓకే కావ్య, అన్మ్యూట్ చేసా. ఓకే సార్. నిన్న మనం డేట్ ఆఫ్ ఫినిషింగ్ అని ఒక కాలం యాడ్ చేసాం. యాడ్ చేశాక కొన్ని డేట్స్ నేను ఇచ్చేసా, ఇవి కొన్ని డేట్స్ ఇచ్చేసాను. ఇచ్చేసి ఈ మిగతావి అన్నోన్గా ఉన్నాయి, వాటికి డేట్ పెట్టేద్దాం, ఒక డిఫాల్ట్ డేట్ అని. అప్పుడు కాలం యాడ్ అయ్యి డేటా వెళ్ళిన తర్వాత కన్స్టెంట్ యాడ్ చేసాం, అప్పుడు మనకి ఖాళీగానే ఉండిపోయి కొత్తగా యాడ్ అయిన దానికే వచ్చింది, రైట్? కానీ ఇప్పుడు మనం ఏం చేసాం, తను చెప్పినట్టు కాలం యాడ్ చేసేటప్పుడే కన్స్టెంట్ పెట్టేసింది తను. ఇదిగోండి ఇందాల కాలం యాడ్ చేస్తుండగానే డిఓఎస్ డేట్ ఆఫ్ స్టార్టింగ్ అని కాలం యాడ్ చేస్తుండగానే కన్స్టెంట్ పెట్టేసింది, అప్పుడు మాత్రం అందరికి వెళ్ళిపోయింది డిఫాల్ట్ కాబట్టి. ఓకే, ఇది ఒక అబ్జర్వేషన్. అండ్ కృతి నువ్వు చెప్పు, నువ్వేం చేస్తావు? సార్ నేనేమో ఫస్ట్ మీరు చెప్పినట్టు చేశాను, లైక్ ఫస్ట్ టేబుల్ క్రియేట్ చేసి తర్వాత ఆల్టర్తో డిఓఎఫ్ని యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత కొన్నిటికి డేట్ సెట్ చేసి మిగతా దాన్ని నల్ వాల్యూలో పెట్టాను. ఓకే, జస్ట్ నేను చేసినట్టు. తర్వాత అప్డేట్తో చేసిన తర్వాత మొత్తం డిఓఎఫ్ అన్ని సెట్ అయిపోయింది సార్. 14 నేను ఇచ్చాను డిఫాల్ట్గా. అంటే ఇప్పుడు యూ హ్యావ్ సొల్యూషన్ టు ఫిల్ దీస్ ఎంప్టీ వాల్యూస్. ఎస్ సార్. Okay, and what is the command? Using update. Okay, tell me. Update table name std set DOF equals to default constant आएगा. default లో నేను డైరెక్ట్ గా డిఫాల్ట్ వాల్యూ 14 కి సెట్ చేశాను. అంటే ఇప్పుడు కమాండ్ చెప్పు సార్. కావాలంటే అక్కడ డిఓఎఫ్ ఈక్వల్స్ టు మనం డేట్ ఇచ్చినా అయిపోద్ది. నేను అదే ట్రై చేస్తాం. ఓకే, లెట్ మీ గివ్ సమ్ డేట్ 15th June ఈరోజు. ఓకే, వేర్ డిఓఎఫ్
DOF equals to null. DOF is null. Is null. ఓకే, అది సొల్యూషన్. అయితే నిన్న మనం ఈక్వల్స్ టు పెట్టాం కదా, 0 rows అప్డేటెడ్ ఈజ్ 10 rows updated. And where did you find this is? Sir, in other class. అదర్ క్లాస్ సోర్స్ చెప్పు, వాళ్ళకి క్రెడిట్ ఇవ్వాలి కదా. యూట్యూబ్లో కానీ లేకపోతే నెట్లో కానీ లైక్ గూగుల్లో కానీ. ఓకే ఓకే, అదే ఆడి ఛానల్ పేరో ఆ సైట్ పేరో గుర్తుపెట్టుకోవాలి కదా. సో ఐ గెస్ మనం లిజన్ నిన్నటి నుండే ఇక్కడ డేట్ స్టార్ట్ చేసాము. డేట్స్ని హ్యాండిల్ చేయడం మనం ఓపెన్ స్టార్ట్ చేసాం నిన్నటి నుండి. సో ఇక్కడ డేట్ కాలంలోని నల్ వాల్యూ మనం అప్డేట్ చేయడానికి మనం వాడింది ఏంటి, ఈక్వల్స్ టు నల్ పెట్టాం, అవ్వలేదు. 0 rows అప్డేటెడ్, ఎర్రర్ కూడా రాలా. సరే ఇక్కడ ఇలా ఖాళీగా ఉంది కదా, స్ట్రింగ్ ఏమో అనుకొని కోట్స్ ఇచ్చాం, అయినా కూడా రాలేదు. సో తనేం చేసింది, ఈక్వల్స్ టు కాదు సార్ ఈజ్ నల్ అని పెడితే వచ్చేస్తుంది అన్నది. నిజంగానే మనం అనుకున్నది అయిపోయింది. టు అప్డేట్ ఆల్ ద ఎంప్టీ వాల్యూస్ ఇన్ ద డేట్ ఆఫ్ ఫినిషింగ్ we need to set the condition where DOF is null. ఇది మన నిన్న మిస్ అయిన పాయింట్, రైట్? ఇప్పుడు అన్నీ అయిపోయాయి కదా. సో లెట్స్ సి, సెలెక్ట్ asterisk from std. ఓకే, సో కావ్య అండ్ కృతి వాళ్ళ ఇంట్లో ట్రై చేశారు, వాళ్ళకి సొల్యూషన్స్ వచ్చాయి. కృతి ఫుల్ సొల్యూషన్ తెచ్చింది, కావ్య ఒక కొత్త పాయింట్ తెచ్చింది. అంటే మనం యాడ్ చేస్తున్నప్పుడే కన్స్ట్రెంట్ పెట్టేస్తే అవి సెట్ అయిపోతాయి అని. ఓకే, వెరీ గుడ్, ఐ అప్రిషియేట్ బోత్ ఆఫ్ యూ. అండ్ రిమైనింగ్ వాళ్ళ సంగతి ఏంటండి, మళ్ళీ ట్రై చేయాల్సింది. లిఖిత ఈజ్ నల్ రాపోయినా, సార్ నేను కన్స్ట్రెంట్ యాడ్ చేయలే, బట్ నల్ వాల్యూస్ ఫిల్ చేయడానికి ఈజ్ నల్ పెడితే నల్ వాల్యూస్ ఫిల్ అయిపోతాయి. ఓకే, ఇక్కడ చందన కూడా చెప్తుంది, బట్ మీరు చేశారు, కానీ మీరు చేస్తే మీరు నాకు చెప్పాలి కదా, మనకు ఒక గ్రూప్ ఉంది కదా, అందులో అప్డేట్ చేయాలి కదా, అప్పుడే కదా అందరికి తెలుస్తుంది. ఇప్పుడు కృతి అండ్ కావ్య ఇందాల స్క్రీన్ షాట్ పెట్టి చేసామని చెప్పారు కాబట్టి వాళ్ళని అడిగాను, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నువ్వు ట్రై చేసినా నువ్వు చెప్పకపోతే ఎలాగా, ఆన్సర్ వచ్చిందా లేదా నీకు చందన? వాల్యూస్ ఫిల్ అయిపోతాయి. యా వచ్చింది నీకు, మరి చెప్పాలి కదా, ఎవరు చెప్పా, నీ నాలెడ్జ్ షేర్ చేయవా? వెరీ గుడ్, మరి చెప్పాలి కదా. ఓకే, సో లిజన్, నిన్న అటెండ్ అయిన వాళ్ళు, నిన్న మనం చూసిన అబ్జర్వేషన్స్కి ఇప్పుడు ఈరోజు వస్తుంది కదా సొల్యూషన్. మళ్ళీ చెప్తున్నాం ఫస్ట్ నుండి. నిన్న మనం ఏం చేస్తాము, ఇది ఎస్ మెయిల్, ఎస్ నేమ్, ఎస్ బ్రాంచ్, ఎస్ ఇయర్, ఎస్ పర్సెంటేజ్ అండ్ ఎస్ అడ్రస్ మాత్రమే ఉన్నాయి మన టేబుల్లో. దెన్ వి థాట్ టు యాడ్ ఎ కాలమ్ DOF, డేట్ ఆఫ్ ఫినిషింగ్ అని. డేట్స్తో డీల్ చేయడానికి ఇన్నాళ్ళు ఇప్పుడు దాకా చేసిన ఎగ్జాంపుల్స్ ఒకటి కూడా డేట్తో చేయలేదు కదా. సో DOF అని ఒక కాలం యాడ్ చేసా, దానికి ఏంటది డేటా టైప్ డేటా టైప్ డేట్ పెట్టాను. ఓకే, DOF అని కాలం యాడ్ చేసాం, డేటా టైప్ డేట్ పెట్టాం. సో పెట్టిన తర్వాత అప్డేట్ కమాండ్ వాడి ఒక 4-5కి డేట్ పెట్టేసాం. డేట్ ఆఫ్ ఫినిషింగ్ వాజ్ ఆన్ June 8th, డేట్ ఆఫ్ ఫినిషింగ్ వాజ్ ఆన్ 10th June, ఇలాగా. అయితే రిమైనింగ్ అన్ని అన్నోన్గా ఉన్నాయి మనకి, అంటే ఎంటీగా ఉన్నాయి. సో దెన్ వీ థాట్ టు ఫిల్ ఆల్ దీస్ బ్లాంక్ వాల్యూస్, బ్లాంక్ సెల్స్ విత్ ఎ కామన్ డిఫాల్ట్ డేట్. నిన్న డేట్ 14 June పెడదాం అనుకున్నాం. దెన్ మనం ఏం చేసాం, వి యాడెడ్ కన్స్ట్రెయింట్ టు దిస్ కాలమ్ DOF. ఆల్రెడీ యాడ్ అయిపోయిన తర్వాత కన్స్ట్రెయింట్ యాడ్ చేసాం, దట్ ఈస్ డిఫాల్ట్. సో కన్స్ట్రెయింట్ యాడ్ అయ్యింది, సక్సెస్, ద కమాండ్, ద క్వెరీ వాజ్ సక్సెస్. constraint was added and the constraint was default and the default date was 14th June. Then we retrieved the data using select command. Then we observed the empty cells did not fill. అయితే మనం ఏమనుకున్నాం, ఓకే ఫిల్ అవ్వదని ఒక ట్రైల్ వేసాం, కొత్తగా ఒకటి యాడ్ చేసాం, సమ్ లిఖిత అని ఈ లాస్ట్ రో. అప్పుడు యాడ్ అయింది, డేట్ ఇవ్వకపోయినా డిఫాల్ట్గా సెట్ చేసింది యాడ్ అయింది. ఓకే, సో యాడ్ అవ్వదా అనుకున్నాం. తర్వాత మనం ఏం చేస్తాం, సో అక్కడ మనకి ఇప్పుడు కూడా అదే ఆన్సర్ ఏంటి, ఒక్కసారి టేబుల్ క్రియేట్ అయిపోయి, ఒకసారి కాలం యాడ్ అయిపోయి దానికి కన్స్టెంట్ పెట్టలేదు మనం. కాలం యాడ్ అయిపోయి డేటా ఫిల్ అయ్యాక దెన్ అప్పుడు మనం కన్స్టెంట్ యాడ్ చేస్తే అది ఫిల్ అవ్వదు. కొత్తగా ఇక నుండి రాబోయే రోజుకి మాత్రమే ఆ డిఫాల్ట్ డేట్ వెళ్తుంది. ఓకే, దెన్ ఇంకోటి వచ్చింది మనకి డౌట్,
సరే ఈ ఎంటీ వాల్యూస్ ఉన్నాయి కదా, మరి ఈ ఎంటీ వాల్యూస్ని ఫిల్ చేయాలంటే అఫ్ కోర్స్ మనకున్న ఒకే ఆప్షన్ అప్డేట్ కమాండ్. దెన్ వీ ట్రై టు అప్డేట్ ఆల్ దీస్ ఎంటీ వాల్యూస్ విత్ ఎ కామన్ డేట్. సో అది ఇక్కడ ఇలా చూసాం కదా, వెర్ ఇస్ అప్డేట్, యా ఇది ఇలా పెట్టాం ఈక్వల్స్ టు నల్. కానీ ఫిల్ అవ్వాల, ఎర్రర్ రాలేదు, బట్ 0 rows అప్డేటెడ్ అని వచ్చింది. అప్పుడు మనం అక్కడ బ్లాంక్ డౌట్ వస్తుంది మనకి, అవి నల్ వాల్యూసే కదా మరి ఎందుకు రాలేదు అని. ఓకే, సో దీనికి సొల్యూషన్ ఏంటి, ఇక్కడ నల్ ఈక్వల్స్ టు కాదు ఈజ్ నల్ అని పెడితే మనకి అన్ని ఫిల్ అయిపోయాయి. సో నిన్న మనం ఎక్కడైతే ఆగిపోమో దానికి సొల్యూషన్ ఏంటి, దిస్ ఈజ్ ఫైన్. అండ్ ఇంకోటి అబ్జర్వ్ చేసాం ఏంటంటే, టేబుల్లో ఒక కాలం యాడ్ చేసేటప్పుడే, కొత్తగా యాడ్ చేసేటప్పుడే, ఇఫ్ యూ గివ్ ద డిఫాల్ట్ కన్స్టెంట్, దో ద టేబుల్ ఈజ్ ఆల్రెడీ అవైలబుల్ అండ్ దేర్ ఇస్ డేటా, ఇఫ్ యూ వాంట్ టు యాడ్ ఎ న్యూ కాలం, while adding the column itself, you add the constraint, then the default values will be stored. ఓకే, ఇది మనం అబ్జర్వ్ చేస్తాం. ఇప్పుడు ఇది కృతి తెచ్చిన ఆన్సర్, ఇది కావ్య తెచ్చిన ఆన్సర్. నెక్స్ట్, ఇప్పుడు నాకు ఇంకో డౌట్ వచ్చింది. అంటే నిన్న రేవతి ఒక డౌట్ రైజ్ చేసింది కదా, ఏంటి సార్, వాట్ ఇఫ్ వి గేవ్ నల్ వైల్. ఇప్పుడు ఏంటంటే చూడు, నిన్న we were adding DOF, right? DOF was added with the data type date, and after this column is added and few data was inserted, then we thought to add a constraint default. So already add in a column మీద default constraint పెట్టేటప్పుడే what if I also included not null. అప్పుడు ఆల్రెడీ నల్ వాల్యూస్ ఉన్నాయి, ఇందులో ఆల్రెడీ నల్ వాల్యూస్ ఉన్నాయి. ఆల్రెడీ నల్ వాల్యూస్ ఉన్న దాంట్లో కన్స్ట్రెంట్ నాట్ నల్ పెడితే ఏమవుతుంది అన్నది నేను ఇంకో క్వశ్చన్ అడిగాను. అది ఎవరైనా ట్రై చేస్తారా? ఓకే, ట్రై చేయకపోయినా పర్లా, రేపు ట్రై చేస్తారండి. అర్థమైందా క్వశ్చన్? కాలం యాడ్ అయిపోయింది, సమ్ డేటా, ఓన్లీ ఫ్యూ రోస్కి మనం డేటా యాడ్ చేసాం, ఫ్యూ రోస్కి డేటా యాడ్ చేసాం. ఆ తర్వాత మిగతా చాలా రోస్ నల్గా ఉన్నాయి, చాలా సెల్స్. అప్పుడు మనం కన్స్టెంట్ యాడ్ చేస్తాం డిఫాల్ట్, బట్ వెళ్ళదు. సో డిఫాల్ట్తో పాటు నాట్ నల్ కూడా పెట్టొచ్చా, క్వెరీ ఎర్రర్ వస్తుందా లేక సెట్ అయిపోద్దా అని చెక్ చేయండి. ఎందుకంటే నల్ వాల్యూస్ ఆల్రెడీ ఉన్నాయి, ఉన్నదాన్ని నాట్ నల్ అని పెడితే ఏమవుద్ది కన్స్టెంట్ అని చూడమన్నా. ఓకే, సో ఇది నిన్నటి క్లాస్ అబ్జర్వేషన్. థ్యాంక్ యూ, ఫైన్. సో తర్వాత ఏం చూసాం, ఆర్డర్ బై చూసాం. ఆర్డర్ బై క్లాస్, ఆర్డర్ బై క్లాస్ ఏం చేస్తుంది, సార్టింగ్ చేస్తుంది. మనం ఏ కాలం అయితే ఇస్తామో ఆ కాలం. సో ఇప్పుడు మనం లెట్ మీ గివ్ ఫినిషింగ్ డేట్, ఫినిషింగ్ డేట్ బట్టి నేను ఇక్కడ ఆర్డర్ చేస్తా. సో సెలెక్ట్, ఇది నిన్నటి క్లాసే, సెలెక్ట్ asterisk ఫ్రమ్ std ఆర్డర్ బై, ఆర్డర్కి బైకి స్పేస్ వస్తుంది, కాలం నేమ్ DOF. సో ఇదిగోండి, ఫస్ట్ 8, 9, 10, 13, 14, తర్వాత కామన్గా ఉన్న 15, 15, 15, ఇది ఆర్డర్ బై, రైట్? సో డేట్స్ మనం ఆర్డర్గా వేస్తున్నాం. ఇది అసెండింగ్ ఆర్డర్, బై డిఫాల్ట్ అసెండింగ్ ఆర్డర్లో వెళ్తుంది. అదే DESC అని ఇక్కడ పక్కన పెడితే అప్పుడు డిసెండింగ్ ఆర్డర్లో డిస్ప్లే చేస్తుంది. ఇదిగోండి, ఫస్ట్ 15s వచ్చాయి, తర్వాత 9, 8 వచ్చాయి. సో ఇది నేను చూస్తుంది. అలాగే మీరు ఏ కాలం మీద అప్లై చేయాలనుకున్నారో ఆ కాలం మీద ఆర్డర్ బై అప్లై చేస్తే సార్ట్ అయిపోద్ది. ఓకే, పర్సెంటేజ్ బట్టి మనం చూసాం. పర్సెంటేజ్ బట్టి చూస్తే ఏమైంది, సమ్ ఆర్డర్ బై SPER, డిసెండింగ్ ఆర్డర్లో, అంటే టాప్ వాళ్ళు పైన వస్తారు. సో టాప్ వాళ్ళు 99, 98, 97, 96 ఇవి పైన వచ్చాయి. తర్వాత వీ థాట్ టు అప్లై ఆర్డర్ బై ఆన్ 2 columns, రైట్? SGD ఆర్డర్ బై S percentage అండ్ నెక్స్ట్ ఫస్ట్ S బ్రాంచ్ వైజ్ నాకు టాపర్స్ కావాలి ఆర్డర్లో. సో S బ్రాంచ్ కమా S percentage. అప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ ఇవి సార్ట్ అవుతాయి, MECS, నెక్స్ట్ MPCS. నౌ ఈ MECSలో ఇవి సార్ట్ అవుతాయి. ఇది కూడా నేను చెప్పాను కదా, ఫస్ట్ ఇది సార్ట్ అవుద్ది, తర్వాత దీని మీద ఇవి సార్ట్ అవుతాయి. సో MECSలో టాపర్ 97, MECSలో నెక్స్ట్ టాపర్ 92, MECS నెక్స్ట్ టాపర్ 90. నౌ MPCSలో నెక్స్ట్ టాపర్, ఫస్ట్ టాపర్ 96, నెక్స్ట్ 95, 77, 75 ఇలాగా. ఓకే, అలా మీరు ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చు, ఈ ఆర్డర్లో వెళ్తుంది. సో ఇది ఆర్డర్ బై. నౌ ఈరోజు క్లాస్ గ్రూప్ బై అండ్ హ్యావింగ్ టైం ఉంటే
చాలా కన్ఫ్యూజింగ్ ఉంటుంది, వినండి జాగ్రత్తగా. సగం సగం నాలెడ్జ్ మనకి, చేసే కొద్దీ సబ్జెక్ట్ వస్తుంది, అంతే కదా. మనం రోజు చేస్తుండగా మనకి నాలెడ్జ్ వస్తుంది, ఎందుకంటే వాళ్ళంటి సబ్జెక్ట్స్. సో గ్రూప్ బై ఏం చేస్తుంది అంటే పేర్లలాగా గ్రూప్ చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ నేను డౌన్లోడ్స్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తుంటాను కదా, నా విండోలో డౌన్లోడ్స్లోకి వెళ్ళాను, వెళ్ళి ఇక్కడ ఆల్రెడీ ఒకే ఫోల్డర్లో పెట్టానులేండి. ఇది ఇలా ఉన్నది అనుకోండి. ఇందులో నేను ఇప్పుడు ఇది గ్రూప్ బై ఆల్రెడీ డిఫాల్ట్గా ఉంది, ఇలా పెట్టేస్తా. ఇలా ఉన్నాయి అనుకుందాం, ఇలా ఉన్నాయి ఫైల్స్, ఏవో డౌన్లోడ్స్, జిప్ ఫైల్స్, ఓ మై గాడ్, ప్రాజెక్ట్స్ ఏవో ఉన్నాయి. నా ఇక్కడ నేను వెతుకుతున్నాను, మొన్న మీకు పంపించిన కన్స్ట్రెయిన్ నోట్స్ ఎక్కడ అని వెతుకుతున్నా. సో నా దగ్గర పీడిఎఫ్ లేదు కాబట్టి ఇక్కడ ఏం చూపిస్తుంది, పీడిఎఫ్ లేదు కాబట్టి ఇలా చూపిస్తుంది, ఇది ఏంటి బ్రౌజర్ సింబల్లో. సో ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకున్నా, ఎందుకంటే ఇక్కడ ఉన్నాయి, ఈ పైన ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి. సో ఇప్పుడు నేను ఏం చేస్తా, గ్రూప్ చేసేస్తా. గ్రూప్ చేస్తే ఓన్లీ పీడిఎఫ్స్లో వెతకొచ్చు కదా. యాక్చువల్లీ డైరెక్ట్గా సి అని కొడితే వెళ్ళిపోద్దిలే ఎక్కడెక్కడిగా ఉన్నది, బట్ నేను ఇక్కడ ఎలా సెర్చ్ చేద్దాం అనుకున్నాను, గ్రూప్ చేస్తే వీడియోస్ అన్ని ఒక గ్రూప్, ఫోల్డర్స్ అన్ని ఒక గ్రూప్, వర్డ్ డాక్యుమెంట్స్ అన్ని ఒక గ్రూప్, ఇలాగ ఈఎక్సి ఫైల్స్ అన్ని ఒక గ్రూప్, తర్వాత ఈ జిప్ ఫైల్స్ అన్ని ఒక గ్రూప్, అండ్ నాకు కావాల్సిన ఈ పీడిఎఫ్ ఫైల్స్ అన్ని ఒక గ్రూప్. సో గ్రూప్ బై, రైట్ క్లిక్, గ్రూప్ బై, టైప్ ఇస్తా. అప్పుడు చూడండి ఈఎక్సి ఫైల్స్ అన్ని ఒక దగ్గర, పీడిఎఫ్స్ అన్ని ఒక దగ్గర వచ్చాయి కదా. అప్పుడు నాకు ఇక్కడ ఈజీగా ఉంటుంది వెతుక్కోవడం. ఏంటి కన్స్టెంట్స్ నోట్స్ అని ఇచ్చిన కదా, పైథాన్, ఇదిగోండి ఎస్క్యూఎల్ కన్స్టెంట్స్, ఎస్క్యూఎల్ కన్స్టెంట్ దొరికింది కదా. సో సేమ్ ఇదే గ్రూప్ బై అంటే సమ్మరీ చేస్తుంది, డేటాని సమ్మరైజెస్ అనేది వర్డ్. ఓకే ఫైన్. సో లెట్స్ సీ ద సింటాక్స్ ఆఫ్ గ్రూప్ బై. సెలెక్ట్, అనిపిస్తుందా, సెలెక్ట్ కాలమ్ 1, column 2, and so on your item, from table, తర్వాత group by, group, group by the column, some column names ఇవ్వండి. ఓకే, బట్ కనిపించినంత ఈజీ కాదు, ఇక్కడ కొన్ని చాలా కరెక్ట్గా ఇవ్వాలి మనం క్వెరీ, ఏ కాలం మీద మీరు గ్రూప్ బై అప్లై చేయాలనుకుంటున్నారని. ఓకే, సో let me show you. Suppose if I select s name from table std. నేను వేరే టేబుల్ తీసుకుంటా, ఇందులో క్రియేట్ చేసా, దీనికోసం సెలెక్ట్ asterisk from emp. I have created an employee table and I inserted some data. Let me show you. This is my employee table. Okay, మీ పేర్లే రుహీనా, కృతి, కావ్య, చందన, అనుష, మోనిక, లలిత. Okay, all you. And the columns are employee ID, employee name, employee department and the actual designation anali, employee company they're working in, the location, date of joining and their salary. Ila something create chesa, and ikkada man ekku examples tho cheyochu. Fine. So if I give select star from emp, not star, actually we need to give column name. So the column name is ename, employee name, ename, from emp, group by some name itself. Okay, select ename, sorry, s name వస్తుంది, ename కదా. Select ename from emp, from ename ఏమొచ్చింది, అన్ని నేమ్స్ వచ్చాయి. ఓకే, సో 15 rows ఇన్సర్ట్ చేసా, 15 rows వస్తాయి. సో ఇక్కడ మనకి పెద్దగా అర్థం కావాలి. లెట్ మీ డూ డిపార్ట్మెంట్, సెలెక్ట్ ఈ డిపార్ట్మెంట్ ఫ్రమ్ ఎంపీ బై గ్రూప్ బై ఈ డిపార్ట్మెంట్. సో డిపార్ట్మెంట్ వైజ్ చేశాను అనుకోండి, రన్, ఏమొచ్చింది, 3 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి మొత్తం టేబుల్లో, డెవలపర్, టెస్టింగ్, సర్వీస్ డెస్క్. ఓకే, ఇందులో ఉన్నాయి. అయితే ఇందులో మనం ఏం అబ్జర్వ్ చేస్తాం, గ్రూప్ బై చేస్తుంది, డిఫరెంట్ గ్రూప్స్ ఏంటి అని ప్రజెంట్ చేస్తుంది. డిపార్ట్మెంట్స్ అన్నవి డెవలపర్స్ చాలా మంది ఉన్నారు, టెస్టర్స్ చాలా మంది ఉన్నారు, సర్వీస్ డెస్క్ వాళ్ళు చాలా మంది ఉన్నారు. జస్ట్ ఆ యూనిక్ వాల్యూస్ తెచ్చింది. దీనికోసం గ్రూప్ బై ఎందుకు సార్, వీ హ్యావ్ ఎ కమాండ్ లైక్ డిస్టింక్ట్, రైట్, డిస్టింక్ట్ అని ఉంది కదా.
distinct E department from table name EMP. Okay, select distinct of E department from EMP. Distinct spelling చూడండి, మళ్ళీ రన్. యా వస్తుంది సేమ్. సో సేమ్ ఆన్సర్ వచ్చింది. డిస్టింగ్ కూడా డెవలపర్ టెస్టింగ్ సర్వీస్ డెస్క్. ఇందులో పెద్ద తేడా ఉంది. సరే ఇంకో ట్రై చేద్దాం. లొకేషన్స్ ఇస్తా. సెలెక్ట్ ELOC ఫ్రమ్ EMP GROUP group by E location itself. This will produce me the available locations. హైదరాబాద్ 3 సార్లు ఉందనుకోండి, ఒకసారి వస్తుంది. అంటే ఏంటి అవైలబుల్ లొకేషన్స్ అని. సో ఇలా వస్తుంది. రన్ అగైన్. ఏంటి మిస్టేక్, ఈ లొకేషన్ ఫ్రమ్ EMP బై ఈ లొకేషన్. దీనికి ఎక్స్ట్రా ఎక్కువ. రన్. ఓకే వచ్చింది కదా. హైదరాబాద్, పూణే, మైసూర్ ఈ 3 లొకేషన్స్ ఇచ్చాను టేబుల్ క్రియేషన్ అప్పుడు. సో ఇది కూడా సేమ్. వి నీడ్ నాట్ టు గో ఫర్ గ్రూప్ బై. ఏంటి డిస్టింక్షన్ ఇస్తే సరిపోద్ది. డిస్టింక్ట్ ఈ లొకేషన్ ఫ్రమ్ EMP. ఓకే, దిస్ ప్రొడ్యూసెస్ ద సేమ్ రిజల్ట్. హైదరాబాద్, పూణే, మైసూర్ కదా. సో మరి గ్రూప్ బై ఏంటంటే, గ్రూప్ బై అనేది ఇప్పుడు నేను ఇఫ్ ఐ వాంట్ టు ఇంకోటి ఇస్తా ఎగ్జాంపుల్. సపోజ్ నాకు కౌంట్ కావాలి. ఓకే, హైదరాబాద్లో పనిచేసిన వాళ్ళు ఎంతమంది, పూణేలో పనిచేసే వాళ్ళు ఎంతమంది, మైసూర్లో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు అంటే మన టేబుల్లో ఉన్న ప్రకారం కౌంట్ ద ఎంప్లాయీ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇన్ హైదరాబాద్, పూణే అండ్ మైసూర్ లొకేషన్స్. సో లెట్ మీ గో ఫర్ కౌంట్ ఆన్ location, E location, right? From EMP we have aggregate functions, right? Aggregate functions ఉన్నాయి కదా, count, sum, average, min, max అని. So select count E location from EMP where suppose ఇలా ఇచ్చాను అనుకో, ఏమొస్తుంది నాకు, select count from E location EMP అని 15 rows ఉన్నాయి కాబట్టి 15 ఇస్తుంది కౌంట్. బట్ అలా కాదు కదా, ఐ వాంట్ డిపార్ట్మెంట్ వైజ్. సో డిపార్ట్మెంట్ వైజ్ కావాలి కాబట్టి సపోజ్ నేను వేర్ క్లాస్కి వెళ్తా. వేర్ ఈ డిపార్ట్మెంట్ DEPT ఈక్వల్స్ టు 1 ఇస్తా హైదరాబాద్ అని. ఇలా ఇస్తే నాకు హైదరాబాద్ కాబట్టి అది కౌంట్ వస్తుంది. దెన్ 0 వచ్చింది. ఈ లొకేషన్ ఫ్రమ్ EMP వేర్ ఈ డిపార్ట్మెంట్ ఈక్వల్స్ టు హైదరాబాద్. ఓకే 0 రాకూడదే. సరే ఇంకోటి ఇద్దాం, పూణే. ఇలా ఇచ్చిననుకో నాకు కౌంట్ ఆన్ అసలు రావట్లేదు చూసారా. కౌంట్ ఆన్ ఈ లొకేషన్ వేర్ ఈ డిపార్ట్మెంట్. సపోజ్ ఇక్కడ ఈ ఐడి ఇచ్చేస్తా, స్టిల్ కౌంట్ 0. యాక్చువల్లీ ఇది ఆన్సర్ ఏం ప్రొడ్యూస్ చేస్తుందో వదిలేండి, కానీ జనరల్గా ఇలాంటి వాటికి ఇప్పుడు నాకు క్వెరీ ఏంటి, ఐ వాంట్ టు సీ ద కౌంట్ ఆఫ్ ఎంప్లాయీస్ లొకేషన్ వైజ్. పూణేలో ఎంతమంది, హైదరాబాద్లో ఎంతమంది, మైసూర్లో ఎంతమంది అని. సో అలాంటి దానికి ఇది పనికిరాదు. సో డెఫినెట్లీ అప్పుడు మనం దేనికి వెళ్ళాలి, గ్రూప్ బైకి వెళ్ళాలి. ఓకే, గ్రూప్ బై, గ్రూప్ చేసి దాని మీద కౌంట్ అప్లై చేయి అని చెప్పాలి. సో లెట్ మీ సి. సెలెక్ట్ ఈ డిపార్ట్మెంట్ ఫ్రమ్ EMP GROUP బై ఈ డిపార్ట్మెంట్ ఇచ్చాను. అప్పుడు ఏమొస్తుంది నాకు, జస్ట్ ఆ డిపార్ట్మెంట్స్ వస్తాయి యూనిక్గా. ఓకే, డెవలపర్ టెస్టింగ్ డెస్క్ అని. ఓకే, ఈ లొకేషన్ కదా, సారీ ఈ లొకేషన్లో ఎంతమంది అని, డిపార్ట్మెంట్ తర్వాత చూద్దాం. ఈ లొకేషన్ ఫైన్. సో నాకు లొకేషన్స్ వస్తున్నాయి ఇలాగా. కానీ కౌంట్ కావాలంటే ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, దీని సింటాక్స్ అసలు ఇందాక చెప్పాను కదా, సెలెక్ట్. రీజన్ ఈ సింటాక్స్ అనేవి అసలు ఎలా గుర్తుపెట్టుకోవాలంటే హింట్ మీరు ఫాలో అయిపోవాలి. సెలెక్ట్ కాలమ్ 1, సపోజ్ కాలమ్ 2. వీ హ్యావ్ 2 columns. ఐఎమ్ గివింగ్ 2 columns ఇన్ మై సింటాక్స్ ఫ్రమ్ టేబుల్ నేమ్. ఓకే, టేబుల్ నేమ్ తర్వాత గ్రూప్ బై అన్నాను కదా, గ్రూప్ బై అని ఇక్కడ కొన్ని కాలం ఇస్తారు. అయితే గ్రూప్ బై ఈజ్ మెయిన్లీ యూజ్డ్ ఫర్ ఆన్ అగ్రిగేట్ ఫంక్షన్స్. అంటే గ్రూప్ బైలో మనం సమ్మరీ చేస్తాం కదా, సమ్మరైజ్ చేస్తాం. ఎలాంటిది, ఐ వాంట్ టు ఫైండ్ ద టోటల్ శాలరీ గివెన్ బై దిస్ కంపెనీ. ఐ వాంట్ టు ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ వర్కింగ్ ఇన్ దిస్ లొకేషన్. అక్కడ చూడండి, టోటల్ అంటే కౌంట్,
I want to find the total salary of employees from Infosys company. అంటే అక్కడ ఏంటి సమ్. I want to find the maximum salary of an employee in Capgemini company. ఇలాంటివన్నీ మనం గ్రూప్ బై తోనే చేయగలం. ఫస్ట్ వీ నీడ్ టు గ్రూప్ దెమ్ అండ్ దెన్ వీ నీడ్ టు అప్లై అగ్రిగేట్ ఫంక్షన్. కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది క్లాస్, చెప్పాను కదా గ్రూప్ బై కొంచెం టఫ్ అని. పర్లేదు, మనకు కన్స్ట్రెయింట్స్ వస్తుంది కదా ఇప్పుడు, అలాగే ఇది కూడా 2-3 రోజులు చూద్దాం. మళ్ళీ చెప్తాను, మళ్ళీ ఎక్కువ ఎగ్జాంపుల్ చెప్తా, సో మీకు అర్థమైపోద్ది. నిన్న స్టూడెంట్ టేబుల్లో సపోజ్ మనం ఏంటి నిన్న ఒక క్వెరీ ఇచ్చా స్టూడెంట్ టేబుల్లోని, ఇక్కడ చూడండి, సెలెక్ట్ మ్యాక్స్ ఆఫ్ ఎస్ పర్సెంటేజ్ ఫ్రమ్ టేబుల్ వేర్ ఎస్ బ్రాంచ్ ఈక్వల్స్ టు ఎంపీసీఎస్ అని ఇచ్చాను. అంటే ఈ క్వెరీ ఏం ప్రొడ్యూస్ చేస్తుంది, ఫిజిక్స్ గ్రూప్లోని హైయెస్ట్ పర్సెంటేజ్ నాకు ఇస్తుంది. ఓకే, ఫ్రమ్ టేబుల్ అని ఇచ్చాను కదా, ఎస్టీడీ వేర్ ఎస్ బ్రాంచ్ ఈస్ ఎంపీసీఎస్. అంటే ఏంటి, ఫిజిక్స్ గ్రూప్లోని నాకు హైయెస్ట్ ర్యాంక్ ఎంత, హైయెస్ట్ పర్సెంటేజ్ ఎంత అని వచ్చింది. ఇప్పుడు కావాలంటే ఇక్కడ ఎస్ నేమ్ కూడా పెట్టుకోవచ్చు, ఎవరు ఆ పర్సన్ అని. ఓకే, ఈ క్వెరీ వస్తుంది, నాట్ ఏ సింగిల్ గ్రూప్ వాట్ గ్రూప్ బుల్షిట్. ఎస్ నేమ్ కమా మ్యాక్స్ ఆఫ్, ఓకే ఇలా రాదు కదా, సబ్ క్వెరీ ఇవ్వాలి, మనం చూసాం కదా. దీనికి మళ్ళీ కంప్లీట్గా ఇలా పెట్టి మనం ఇచ్చాం, రైట్. ఇలాగ దీన్ని మళ్ళీ ఒక క్వెరీగా పెట్టి వేరేని ఇచ్చాను, చూసాం కదా ఆ రోజు. ఓకే, సో ప్రస్తుతానికి పాయింట్ అది కాదు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇఫ్ ఐ అప్లై అగ్రిగేట్ ఫంక్షన్ విత్ వేర్ క్లాజ్. ఓకే, నా పాయింట్ జాగ్రత్తమేనండి. ఐ వాంట్ టు ఫైండ్ ద maximum percentage value from the table where branch is MPCS. అప్పుడు నేను ఇలా అప్లై చేస్తాను అగ్రిగేట్ ఫంక్షన్ అండ్ విత్ వేర్ కండిషన్, వేర్ క్లాజ్. కానీ ఇక్కడ నాకు ఎంపీసీఎస్ ఒక్కటే కాదు, ఐ వాంట్ టు ఫైండ్ ద మ్యాక్సిమం పర్సెంటేజ్ వాల్యూ ఫ్రమ్ ఆల్ ద గ్రూప్స్. అర్థమైందా ఇప్పుడు క్వశ్చన్? దీనికి దానికి తేడా ఏంటి, ఇక్కడ దిస్ ఈజ్ ఫైండింగ్ ఓన్లీ మ్యాక్సిమం వాల్యూ ఫ్రమ్ వన్ గ్రూప్ వేర్ క్లాజ్తో. కానీ నాకు మల్టిపుల్ అంటే ఉన్న అవైలబుల్ గ్రూప్స్ అన్నీ కావాలి. ఒక 20 గ్రూప్స్ ఉన్నాయనుకోండి, ఎండ్ అని పెట్టుకుంటే ఇలా వెళ్ళాను కదా, ఇలాగ ఎండ్ అని పెట్టుకొని వెళ్ళాను కదా, లేదా ఇన్ అని పెట్టి ఎస్ బ్రాంచ్ ఇన్ అని ఇలా వెళ్ళాను కదా, అవి అవుతాయి లేదో, అసలు అవుతాయి, బట్ అది మంచిది కాదనమాట. ఇక్కడ ఏంటి, ఒకే సింగిల్ స్టెప్తో 20-30 డిపార్ట్మెంట్స్ ఉన్నాయనుకోండి, 20-30 డిపార్ట్మెంట్ 20-50 లొకేషన్స్లో హయ్యెస్ట్ శాలరీ ఆర్ మినిమం శాలరీ అలా నేను చూడాలనుకుంటే నేను వేర్ క్లాస్కి వెళ్ళకూడదు, నాకు గ్రూప్ బై ఉన్నది. అర్థమైంది ఇప్పుడు గ్రూప్ బైది కొంచెం ఎలాంటి కేసెస్లో వాడతామని, రైట్? లిజన్, కొంచెం అర్థమైన ఓకే, ఎందుకంటే వెళ్ళే కొద్దీ మీకు అర్థం అవుద్ది. నేను నిన్నే వాన్ చేసా, గ్రూప్ బై ఈజ్ నాట్ గోయింగ్ టు బి సో ఈజీ, ఇట్ క్రియేట్స్ సో మచ్ కన్ఫ్యూజన్, ఇట్ టేక్స్ టైమ్ టు అండర్స్టాండ్. ఓకే, ఇది ఇంకా ఫస్ట్ క్లాస్, మనం మల్టిపుల్ ఎగ్జాంపుల్ చూసేసరికి స్ట్రాంగ్ అయిపోతాం. సో నౌ ఐ వాంట్ టు ఫైండ్ ద maximum percentage value from all the groups, not a single group. Therefore, I would go for group by S branch. Okay, ఇలా ఇస్తే ఎర్రర్ వస్తుంది చూడండి. Maximum you applied some aggregate function on S percentage and you are grouping it by S branch. So error వస్తుంది, not a group by అని. సెలెక్ట్ మ్యాక్స్ ఫ్రమ్ ఎస్టీడీ GROUP, స్పెల్లింగ్ ద అందుకే నేను GROUP అని పలుకుతుంటా. ఓకే, ఎస్ బ్రాంచ్ వచ్చింది. సో లిజన్, ఇలా వచ్చింది కానీ గ్రూప్ బై ఎస్ బ్రాంచ్. కానీ ఏంటి, మ్యాక్స్ 99, 96, 97, ఇక్కడ ఏమైనా మనకు ఆన్సర్ వస్తుందా? రావట్లే. అంటే జస్ట్ మ్యాక్సిమం పర్సెంటేజ్ వచ్చింది గ్రూప్ చేసి, కానీ ఇదే గ్రూప్ అసలు 3 ఉన్నాయి, అలా 30, 40, 100 ఉంటే ఏ గ్రూప్ అది తెలియదు కదా. అందుకని మనం ఏం చేస్తాం, ఇంకోటి యాడ్ చేయాలి. ఇక్కడ ఈ పక్కన ఇంకో కాలం యాడ్ చేయాలంటే అక్కడ సమ్ ఎస్ బ్రాంచ్ అని ఇవ్వాలి. సెలెక్ట్ ఎస్ బ్రాంచ్, maximum, give me the maximum value in the column S percentage from student table and group it by S branch. సో ఇక్కడ చూసుకోండి, గ్రూప్ బైకి ఒక హింట్ ఇస్తున్నా, మీరు ఎలాంటి ఇవ్వాలంటే యూ కెన్ గివ్ ఎనీ నెంబర్ ఆఫ్ కాలమ్స్ హియర్, ఓకేనా. కానీ 2 కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలి, గుర్తుపెట్టుకోండి, ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్.
You can give any number of columns here, but these columns should satisfy two conditions, either of the two conditions. Okati, either the column must be having an aggregate function, or the column must be specified here after group by. Okay na? So mali chepna, the columns which you give here, I mean on which you are selecting it, must satisfy to either of the two conditions. ఓకే, ఏదో కండిషన్, నేను చెప్పబోయే ఏదో కండిషన్ సూట్ అవ్వాలి. ఏంటి అంటే ఫస్ట్ కండిషన్, ఎయిదర్ ఆ కాలమ్స్ మీద అగ్రిగేట్ ఫంక్షన్ కౌంట్, మ్యాక్స్, సమ్, మిన్, యావరేజ్ అవైనా అప్లై అవ్వాలి, లేదా ఆ కాలం ఇక్కడ స్పెసిఫై ఉండాలి. అది మీకు వచ్చే హింట్. ఓకే, గుర్తుంటుందా? సో ఇక్కడ టూ కాలమ్స్ ఉన్నాయి, పర్సెంటేజ్ ఒకటి, బ్రాంచ్ ఒకటి. పర్సెంటేజ్ మీద నేను అగ్రిగేట్ ఫంక్షన్ అప్లై చేసా, బ్రాంచ్ మీద అప్లై చేయలేదు, కానీ బ్రాంచ్ బట్టి నేను గ్రూప్ బై చేస్తాను. సో ఈ టూ సాటిస్ఫై అయినట్టే. ఒకటి ఎస్ పర్సెంటేజ్, ఒకటి బ్రాంచ్. పర్సెంటేజ్ మీద ఈ ఫంక్షన్ ఒకటి యాడ్ చేస్తున్నా, సో కండిషన్ సాటిస్ఫై అయిపోయింది. దీనికి ఎయిదర్ ఆఫ్ ద టూ కండిషన్స్ అన్నా, ఏదో కండిషన్స్. సో ఎస్ బ్రాంచ్ అనేది ఇక్కడ అప్లై చేస్తా, సో ఇది ఇస్తుంది. ఓకే, కమాన్ కమాన్ కమాన్. ఓకే, లెట్ మీ బ్యాక్ స్పేస్ మళ్ళీ. ఓకే, వచ్చింది కదా. సో ఎంఎస్సిఎస్లో మ్యాక్సిమం పర్సెంటేజ్ 99, ఎంపీసీఎస్లో మ్యాక్సిమం పర్సెంటేజ్ 96, ఎంఈసిఎస్లో మ్యాక్సిమం పర్సెంటేజ్ 97. సో గ్రూప్ బై క్లాజ్ ఎలా వాడాలో అర్థమైంది కదా. అది గ్రూప్కి మనం అగ్రిగేట్ ఫంక్షన్స్ అప్లై చేయడానికి యూజ్ అవుద్ది. ఇందాకలా అగ్రిగేట్ ఫంక్షన్ అప్లై చేస్తాం వేర్ క్లాజ్ వాడి. ఎలాగా? గివ్ మీ ద మ్యాక్సిమం పర్సెంటేజ్ ఫ్రమ్ డిపార్ట్మెంట్ అన్నాను. ఫ్రమ్ ఏ డిపార్ట్మెంట్? అక్కడ ఐ కెన్ స్పెసిఫై 1 డిపార్ట్మెంట్ ఆర్ 2 డిపార్ట్మెంట్స్. ఇంకా నా స్టామినా బట్టి ఒకటి అన్నిస్తా. కానీ చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, అన్ని సింగిల్ స్టెప్లో ఇవ్వాలంటే ఏంటి? ఐ నీడ్ టు యూజ్ గ్రూప్ బై. సో బ్రాంచ్కి గ్రూప్ బై చేసి ఆ బ్రాంచ్లో ఇండివిజువల్గా ఇదిగో మ్యాక్సిమం పర్సెంటేజ్ ఇచ్చాను చెప్పాను, అప్పుడు 99 వచ్చింది. సపోజ్ ఏ బ్రాంచ్ వాళ్ళకి ఎక్కువ వచ్చింది అనుకో, యావరేజ్ అని ఇచ్చాను అనుకో. సపోజ్ సమ్ ఇస్తా ఫస్ట్. సమ్ ఎంఎస్సిఎస్ వాళ్ళకి ఎంత పర్సెంటేజ్ వచ్చింది అంటే అన్ని సమ్స్, అంటే ఇప్పుడు 99 ఒక అమ్మాయికి, 92 ఒక అమ్మాయికి, 83 ఒక అమ్మాయికి వచ్చింది అనుకో, ఆ సమ్. ఎంపీసీఎస్లో 99 ఒకరికి, 90 ఒకరికి, 92 ఒకరికి వచ్చింది అనుకో, ఆ సమ్. అలాగా. సో పర్సెంటేజ్ మీద సమ్, బ్రాంచ్ మీద గ్రూప్ బై. ఎంత? 541, 533, 279. ఓకే, సపోజ్ యావరేజ్ తీద్దాం అనుకో. యావరేజ్ ఎంత అని అంటే వాళ్ళ పర్సెంటేజ్ యావరేజ్ 90s ఉంది స్టార్ట్, ఎంపీసీఎస్ 83, ఎలక్ట్రానిక్స్ 93, ఇద్దరు ఉన్నారు కదా. ఓకే, అర్థమైందా? కొంచెం ఐడియా వచ్చిందా గ్రూప్ బై? ఎస్పెక్ట్ అండి, అర్థమై ఉంటాయి కాస్త అయినా. ఓకే, ఫైన్. సో మళ్ళీ చెప్తున్నాం, ఆ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ పాయింట్ ఏంటి? గ్రూప్ బై క్లాజెస్ కెన్ బి యూజ్డ్ టు గ్రూప్ ద కాలమ్స్ అండ్ అప్లై అగ్రిగేట్ ఫంక్షన్స్. సో ఎలాంటి కేసెస్లో? ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ ద మ్యాక్సిమం శాలరీ ఫ్రమ్ ఎ డిపార్ట్మెంట్, ఫ్రమ్ ఆల్ ద డిపార్ట్మెంట్స్, యూ బెటర్ సే ఆల్ ద డిపార్ట్మెంట్స్. ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ ద యావరేజ్ శాలరీ ఫ్రమ్ ఆల్ ద డిపార్ట్మెంట్స్, ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ ద కౌంట్ ఫ్రమ్ ఆల్ ద లొకేషన్స్. సో ఒకటి కౌంట్ అని, యావరేజ్ అని, మ్యాక్స్ అని, మిన్ అని, సమ్ అని అగ్రిగేట్ ఫంక్షన్స్ అప్లై అవుతున్నాయి. ఫ్రమ్ డిపార్ట్మెంట్స్, ఫ్రమ్ లొకేషన్స్, ఫ్రమ్ ఈ డేట్ ఆఫ్ జాయినింగ్ వాళ్ళు అని, అలాగా గ్రూప్ కూడా వస్తుంది. చూసారా, క్వెరీలోనే అక్కడ మనకి క్వశ్చన్ తగులుతుంది. ఒకటి అగ్రిగేట్ ఫంక్షన్ కౌంటా, యావరేజా, మిన్నా, మ్యాక్స్, సమ్ అని. ఇంకోటి ఫ్రమ్ గ్రూప్ అని ప్రజెంట్ చేస్తున్నాం. ఓకేనా? సో క్వెరీ సింటాక్స్ ఎలా అంటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీరు అప్లై చేసి, ఇక్కడ మీరు మెన్షన్ చేసే కాలమ్స్ మీద 2 కండిషన్స్లో ఒక కండిషన్ అయినా సాటిస్ఫై అవ్వాలి. ఒకటి దాని మీద ఇద్దరు అగ్రిగేట్ ఫంక్షన్ అప్లై అయి ఉండాలి, లేదా అది ఇక్కడ గ్రూప్ బైలో మీరు అప్లై చేసి ఉండాలి. ఓకే, సో ఫైన్. నెక్స్ట్ ఇప్పుడు మన ఎంప్లాయ్ టేబుల్కి వెళ్ళిపోదాం. సెలెక్ట్ ఈ లొకేషన్ వైజ్ కౌంట్ ఇస్తా. ఇప్పుడు హైదరాబాద్లో ఎంతమంది వర్కింగ్, మైసూర్లో ఎంతమంది వర్కింగ్, అండ్ పూణేలో ఎంతమంది వర్కింగ్ చూస్తా. సో లొకేషన్ కౌంట్ ఆన్ లొకేషన్ ఇవ్వచ్చు, ఐడి ఇవ్వచ్చు, నేమ్ ఇవ్వచ్చు, ఏమైనా ఇవ్వచ్చు, ఎందుకంటే అన్ని డిఫరెంట్గా ఉన్నాయి కదా. లెట్ మీ గివ్ ఈ ఐడి ఫ్రమ్
the table EMP group by. సో ఎలాగో ఈఐడి మీద కౌంట్ పెట్టారు. సో ఈ లొకేషన్ బట్టి కదా యూ వాంట్ టు సీ, రైట్? లొకేషన్ బట్టి మీరు కౌంట్ తీయాలనుకుంటున్నారు. సో ఇక్కడ ఏమిస్తారు? ఈఎల్ఓసి, ఈ లొకేషన్. లెట్స్ రన్. సో హైదరాబాద్లో 6 వర్కింగ్, పూణేలో 4 వర్కింగ్, మైసూర్లో 5 వర్కింగ్. టోటల్ ఎన్ని ఉన్నాయి మనకి? 15. సో 6 + 4 10 + 5 15 వస్తాయి కదా. నా డిపార్ట్మెంట్ వైజ్ చూద్దాం. ఈ డిపార్ట్మెంట్ కౌంట్ ఆన్ ఈఐడి, ఈ డిపార్ట్మెంట్. ఇక్కడ లిజన్, ఆ రిజల్ట్స్ అన్ని మనకి ఎలా వస్తాయంటే నేమ్స్ రావు. ఎందుకంటే మనకి ఎదురు కౌంట్ వస్తుంది, సమ్ వస్తుంది, యావరేజ్, మిన్ ఆర్ మ్యాక్స్. అగ్రిగేట్ ఫంక్షన్స్ మెయిన్, అర్థమవుతున్న? అగ్రిగేట్ ఫంక్షన్స్ బట్టి వస్తుంది. ఈ నేమ్స్ కావాలంటే నువ్వు సబ్ క్వెరీస్ పెట్టుకోవాలి. సో డిపార్ట్మెంట్ అంటే డెవలపర్స్ 5 ఉన్నారు, టెస్టర్స్ 6 ఉన్నారు, సర్వీస్ డెస్క్ 4 ఉన్నారు. ఓకే, నవ్ ఐ వాంట్ టు సీ ద శాలరీ గివెన్ టు, the total salary given to all the developers, the total salary given to all the testers, the total salary given to service desk employees. So here sum kada idi, sum on e salary from employee group by department. Yeah, I want to find the total salary for developers kada, right? ఒకవేళ లొకేషన్ వైజ్ హైదరాబాద్లో మొత్తం అందరికి ఎంత ఇస్తున్నారు, మైసూర్లో మొత్తం అందరికి ఎంత ఇస్తున్నారు అంటే అప్పుడు నువ్వు లొకేషన్ ఇచ్చుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ 16, 1,61,000, 1,34,000, 74. ఓకే, సో ఫైన్. నెక్స్ట్ ఇంకేంటంటే ఇప్పుడు ఓన్లీ, ఇప్పుడు ఇంకో కండిషన్ మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకొంచెం క్వెరీని అడ్వాన్స్ చేయొచ్చు. ఏంటంటే ఐ వాంట్ టు సీ ద టోటల్ సాలరీస్ గివెన్ డిపార్ట్మెంట్ వైజ్ అండ్ డు నాట్ ప్రెజెంట్ మీ ఆల్ ద టోటల్, ప్రెజెంట్ మీ ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దాన్ 1 lakh ఓన్లీ. అర్థమైందా క్వెరీ? present me the total salary department wise. Okay, but present me if it is greater than 1 lakh only. Below 1 lakh ఉన్నవి నాకు అక్కర్లే, ఓన్లీ గ్రేటర్ దాన్ 1 lakh ఉన్నవే చూద్దాం అనుకుంటున్నా. అప్పుడు ఏంటి క్వెరీ? గెస్ చేయండి. చెక్కా? నో, దిస్ ఇస్ చెక్ ఈజ్ డిజైన్ వైజ్, డిజైన్ మీద కదా. వేర్ ఎగ్జాక్ట్లీ కావ్య, వేర్? చెక్ అంటే డిజైనింగ్ మీద కదా కృతి. ఓకే, సో ఇక్కడ చూడండి, ట్రై చేద్దాం. సెలెక్ట్ డిపార్ట్మెంట్ వైజ్ సమ్, బట్ ఐ వాంట్ టు డిస్ప్లే, ఐ మీన్ ఐ డోంట్ వాంట్ బిలో 1 lakh, ఐ వాంట్ అబౌవ్ 1 lakh ఓన్లీ. సో లెట్ మీ గివ్ వేర్. కానీ వేర్ అనేది ఇక్కడ చూడండి సింటాక్స్ తప్పు. ఇఫ్ యూ గివ్ వేర్ క్లాజ్ హియర్, దట్ ఈస్ ఆఫ్టర్ గ్రూప్ బై, ఇట్ ఈస్ ఇన్వాలిడ్. సో వేర్ ఇది కంప్లీట్లీ రాంగ్ అవుద్ది. వేర్ అసలు యూజ్ అవ్వదు ఇక్కడ. అర్థమైందా? చూడండి ఇక్కడ జాగ్రత్తగా. ఇప్పుడు సపోజ్ నేను క్వెరీ మారుస్తా. చూడండి, నాకు హైదరాబాద్లో పనిచేసే డెవలపర్స్ టోటల్ కావాలి, హైదరాబాద్లో పనిచేసే టెస్టర్స్ యొక్క టోటల్ శాలరీ కావాలి, హైదరాబాద్లో పనిచేసే సర్వీస్ డెస్క్ ఎంప్లాయీస్ యొక్క టోటల్ కావాలి. ఓకే, అప్పుడు వేర్ క్లాస్కి వెళ్ళొచ్చు మీరు. లైక్ ఎలాగా? ఇక్కడ వేర్ ఈక్వల్స్ టు ఈ డిపార్ట్మెంట్, వేర్ ఈ డిపార్ట్మెంట్ ఈక్వల్స్ టు హైదరాబాద్ అని మనం గెస్ చేస్తాం, ఇంతే కదా. వీ థింక్ దిస్ క్వెరీ ప్రొడ్యూసెస్ ద టోటల్ శాలరీ ఆఫ్ ద డెవలపర్స్ అండ్ ద టోటల్ శాలరీ ఆఫ్ ద టెస్టర్స్ అండ్ ద టోటల్ శాలరీ ఆఫ్ సర్వీస్ డెస్క్ ఎంప్లాయీస్ ఫ్రమ్ హైదరాబాద్ లొకేషన్ ఓన్లీ. ఐ do not want other location employees, exclude that. So therefore we thought we need to give where. Yes, right, but where ఇక్కడ రాకూడదు. ఇది సింటాక్స్ వైజ్ రాంగ్. ద సింటాక్స్ ఈజ్ సెలెక్ట్ కాలమ్ నేమ్స్ ఫ్రమ్ టేబుల్, వేర్ వచ్చి గ్రూప్ వస్తుంది. సో గ్రూప్ బై తర్వాత వేర్ రాకూడదు, వేర్ తర్వాత గ్రూప్ బై రావాలి. ఇది సింటాక్స్ రూల్. ఓకే, సో వేర్ అనేది తీసుకొచ్చి గ్రూప్ బై ముందు పెట్టాలి. అర్థమైందా? ఇక్కడ లెట్స్, ఇందులో ఎన్ని ఎర్రర్లు ఉన్నాయో. ఈ డిపార్ట్మెంట్ స్పెల్లింగ్ తప్పు, రన్. నో డేటా ఫౌండా, బుల్షిట్. ఈ డిపార్ట్మెంట్ శాలరీ వేర్ గ్రూప్ బై, అవును అప్పుడు గ్రూప్ బై అక్కడే అవసరమైంది కదా. ఓ పని చేద్దాం, సారీ, డిపార్ట్మెంట్ హైదరాబాద్ ఏంటి? లొకేషన్ కదా హైదరాబాద్, డిపార్ట్మెంట్ కాదు లొకేషన్, సారీ. ఓకే, వేర్ ఈ లొకేషన్ ఈక్వల్స్ టు హైదరాబాద్.
అర్థమైందా? ఇందాకలో 1,65,000 ఉండేది, ఇప్పుడు ఎంత 95,000 అయింది. ఇది అర్థమైందా అందరికి? నా క్వెరీ ఏంటి ఫస్ట్? ఇందాకలో ఏంటి? ఐ డిస్ప్లేడ్ ద టోటల్ సాలరీ గివెన్ టు డెవలపర్స్, టెస్టర్స్ అండ్ సర్వీస్ డెస్క్ ఎంప్లాయీస్ from all the locations, but ikkada I specifically mentioned the location. I want the data from Hyderabad location only. Yes, you'd group by department, you group by developers, testers and service desk, but from Hyderabad location only annappudu we need to use where clause. Yes, fine, kani where clause must come before group by, not after group by. ఈ syntax అర్థమైంది కదా ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్? క్లియరా? క్లియరా? కానీ లిజన్, క్లాస్ రూమ్లో అనుకోండి, కాలేజ్లో మనకి బోర్డు ఉంటుంది, రాస్తాను, నోట్స్ ఇస్తాను, ఓకే నోట్స్ రాసుకోండి అని చెప్పి ఈ పాయింట్స్ నేను చెప్పేస్తా, మీరు నోట్స్ రాసుకుంటారు, 2 days తర్వాత ఓపెన్ చేస్తారు, అది రివైజ్ చేస్తారు, మీకు గుర్తుంటుంది. కానీ ఇక్కడ నోట్స్ ఇచ్చే పాసిబిలిటీ లేదు. మరి ఎలాగా? ఇప్పుడు అర్థం అవుద్ది, 100% ఐఎమ్ షూర్ ఇప్పుడు అర్థం అవుద్ది, కానీ రేపు ఈవినింగ్కి మర్చిపోతారు మీరు. అలాగే రోజుకో క్లాస్, రోజుకో పాయింట్ టాపిక్ ఏంటంటే వితౌట్ నోట్స్ గుర్తుంటుందా? సో నోట్స్ కావాలంటే మళ్ళీ యూట్యూబ్కి వెళ్ళి చూసుకుని అప్పుడు రాసుకోండి. 1 hour వీడియోస్ మళ్ళీ ఆవిడ చూస్తాడు సార్ అనుకుంటావా? వావ్, యోగిత, ప్రత్యూష, సూపర్, మీరు రన్నింగ్ నోట్స్ మెయింటైన్ చేస్తున్నారు, భవానీ కూడా మెయింటైన్ చేస్తుంది, ఫైన్. సో మిగతా వాళ్ళు నోట్స్ మెయింటైన్ చేయని వాళ్ళు, నేను ఇచ్చే నోట్స్ ఎప్పుడు వస్తుందండి? లాస్ట్లో ఎప్పుడో వస్తుంది, ఎప్పుడుగో కానీ ఇవ్వను నేను, నాకు టైం బట్టి. కానీ మీరు ఇలా ఏదర్ వీళ్ళలాగా యమున, కావ్య, మనీష ఇలా రన్నింగ్ నోట్స్ అయినా మెయింటైన్ చేయండి, లేదా మళ్ళీ ఆ వీడియో చూసి, నేను కొన్ని వీడియోసే పెడతాను, ఈ వీడియో రికార్డ్ చేస్తున్నా, యా, కానీ నేను అన్ని వీడియోస్ రికార్డ్ చేయట్లేదు లిఖిత, ఓకేనా? సో ఇది మాత్రం రికార్డ్ చేసే రోజు మీరు మళ్ళీ వెళ్ళి చూసుకోండి, ఎందుకంటే గ్రూప్ బై కొంచెం కన్ఫ్యూజింగ్ అని నేను రికార్డ్ చేస్తాను, ఫైన్. సో ఇక్కడ పాయింట్ ఏంటి మళ్ళీ చెప్తున్నా, ఐ వాంటెడ్ total salary of developers, testers and service desk. I wanted total salary of each department, therefore we need to group by department. So initially without this I got the total salary of all employees separately, group wise, because I applied group by on department. Then I thought I would like to see only Hyderabad employees data. సో ఇక్కడ వేర్ అని అప్లై చేస్తాం, వీ హ్యావ్ ఎ క్లాజ్ వేర్ రీలొకేషన్ ఈక్వల్స్ హైదరాబాద్, బట్ వేర్ షుడ్ విన్ బి ఫాలోడ్ బై గ్రూప్ బై షుడ్ బి ఫాలోడ్ బై వేర్, అంటే గ్రూప్ బై ముందు వస్తుంది ఇక్కడ. సో దేర్ ఫర్ నౌ వీ విల్ గెట్ ఓన్లీ హైదరాబాద్ డేటా, రైట్, ఫైన్. కావాలంటే ఇక్కడ ఎలియాస్ అని ఒకటి వస్తుంది, యాజ్ హైదరాబాద్ టోటల్ అని ఇచ్చుకోవచ్చు, హెచ్వైడి టోటల్, మీకు ఎలియాస్ తర్వాత చెప్తానులే. అప్పుడు మనకి ఇక్కడ ఇదిగోండి హైదరాబాద్ టోటల్ అని వస్తుంది, ఈ డిపార్ట్మెంట్ హైదరాబాద్ టోటల్. ఇక్కడ మనం ఈ సమ్ ఆఫ్ ఈసాల్ ఉంది కదా, దీనికి ఒక ఎలియాస్ నేమ్, టెంపరీ నేమ్ ఇచ్చుకోవచ్చు టేబుల్ మీదకి, యాజ్ అని, ఓకే. తర్వాత చూద్దాం. సో ఇప్పుడు వస్తుంది, కానీ ఇప్పుడు నేను ఏం చేద్దాను, నా లాస్ట్ క్వెరీ 3 minutes ఉన్నది చూడండి, జాగ్రత్త వినండి ఇప్పుడు పాయింట్, ఎందుకంటే నెక్స్ట్ ఇంకో టాపిక్ రాబోతుంది. నౌ ఐ వుడ్ లైక్ టు, ఐ డోంట్ వాంట్ Hyderabad location, okay, I want Hyderabad location, let it be, but I want the total of employees who has more than 20,000 salary. లేదా let me simplify it, ఎలా చెప్తానంటే ఇక్కడ ఉంది కదా, ఇక్కడ 19,000 టోటల్ హైదరాబాద్లో, 45,000, 95,000 ఉంది. నవ్ ఐ వాంట్ టు డిస్ప్లే the total of Hyderabad, total of salaries of employees in Hyderabad which is greater than 50,000 only. ఇంకోటి ఇది ఓకే ఇలా ఉంచు, బట్ గ్రేటర్ దాన్ 50,000 ఓన్లీ. సరే ఇది హైదరాబాద్ తీసేస్తుంది, ఇందాక నేను ఆల్రెడీ అడిగిన క్వశ్చనే, జాగ్రత్త వినండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇందులో ఒకటి అడిగాను ఏంటి, ఇఫ్ ఐ వాంట్ టు డిస్ప్లే ద టోటల్, ఇక్కడ హైదరాబాద్ టోటల్ కాదు కదా, తీసేద్దాం. ఇప్పుడు మొత్తం అందరు ఎంప్లాయీస్, అన్ని లొకేషన్స్ ఎంప్లాయీ మీద 1,61,000, 1,34,000, రైట్. సో ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, డిస్ప్లే మీ ద టోటల్ salaries ఆఫ్ ఆల్ ఎంప్లాయీస్ డిపార్ట్మెంట్ వైజ్, బట్ ఇఫ్ ద టోటల్ కమ్స్ మోర్ దాన్ 1 lakh ఓన్లీ, యూ బెటర్ డిస్ప్లే, అంతే. ఐ డోంట్ వాంట్ బిలో 1 lakh salary, టోటల్ salary ఆఫ్ బిలో 1 lakh. సో టెస్టర్స్, ఎస్ 1,34,000 డిస్ప్లే, 1,61,000 డిస్ప్లే, బట్
1 lakh అబోవ్ అయితేనే ఈ చిన్న చిన్న అమౌంట్స్ ఐ డోంట్ వాంట్ నౌ, యూ బెటర్ డిస్ప్లే అబోవ్ దిస్ సమ్ ఫిగర్ ఓన్లీ. అప్పుడు ఏంటి, అప్పుడు చెప్పండి, గెస్ గెస్ గెస్. ఇంక 2 minutes ఉంది, వదిలేస్తా. వేరే వస్తుంది కదా, అంటే మనం ఏమనుకున్నాం మనకున్న నాలెడ్జ్కి వేర్. ఎస్ రేవతి అంటుంది ఈ డిపార్ట్మెంట్ నో వేరే, బట్ అక్కడ మనం యాక్చువల్లీ ఇక్కడ ఏం పెట్టాలి వినండి జాగ్రత్తగా. సో ఇక్కడ నా రిక్వైర్మెంట్ ఏంటి, డిస్ప్లే మీ వేర్ సమ్ ఈస్ గ్రేటర్ దెన్ అంటున్నాం ప్రసన్న. ఎస్ అంటే ఒక్క నిమిషం మా ఆకలేస్తుంది. ఓకే, సో చూడండి ఇక్కడ డిపార్ట్మెంట్ వైజ్ టోటల్ శాలరీ, సమ్ ఆఫ్ టోటల్ శాలరీస్ వస్తుంది, డెవలపర్, టెస్టింగ్, సర్వీస్ డెస్క్. కానీ నేను ఏమంటున్నాను, డిస్ప్లే చెయ్యి ఇదే ఫార్మాట్లో, కానీ 1 lakh అబోవ్ అయితేనే డిస్ప్లే చెయ్యి. సో మనం ఏమనుకుంటున్నాం, వేర్ రైట్, వేర్ సమ్ అంటే ఇక్కడ ఏంటి, వేర్ ద సమ్ ఆఫ్ టోటల్ శాలరీ ఈ శాల్ గ్రేటర్ దాన్ 1 lakh అయితేనే, ఇదే కదా. వి వాంట్ టు డిస్ప్లే ద డేటా విచ్ ఈస్ గ్రేటర్ దాన్ 1 lakh ఓన్లీ. అంటే ఏంటి, ద సమ్ వీఆర్ గెట్టింగ్ ఆన్ ద ఈ శాలరీ, ఇఫ్ ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ 1 lakh ఓన్లీ యూ డిస్ప్లే మీ. సో యూ బెటర్ డూ డిపార్ట్మెంట్ వైజ్ కౌంట్ ద టోటల్, బట్ డిస్ప్లే మీ ఓన్లీ ఇఫ్ ఇట్ ఈస్ 1 lakh అబౌవ్ అన్నదే కదా. బట్ ఇది తప్పు, ఇది మనం అనుకున్నట్టు ప్రస్తుతానికి మన నాలెడ్జ్ రైటే, బట్ ఇది చాలా చాలా తప్పు, ఇన్వాలిడ్. ఎందుకు అంటే వినండి, ఎందుకు అంటే వేర్ క్లాజ్ కెనాట్ బి అప్లైడ్ ఆన్ అగ్రిగేట్ ఫంక్షన్స్. గుర్తుపెట్టుకోండి, వేర్ క్లాజ్ కెనాట్ బి అప్లైడ్ ఆన్ అగ్రిగేట్ ఫంక్షన్స్. ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తే ఎగరేస్తాను నాకు, నాట్ అలౌడ్ హియర్ అని ఏదో అంటుంది. వేర్ సమ్ ఆన్ ఈసాల్ అంటే ఇక్కడ పాయింట్ ఏంటి, వేర్ క్లాజ్, ఒకటే పాయింట్ రాసుకోండి, వేర్ క్లాజ్ కెనాట్ బి అప్లైడ్ ఆన్ అగ్రిగేట్ విత్ అగ్రిగేట్ ఫంక్షన్స్, కెనాట్ బి అప్లైడ్ విత్ అగ్రిగేట్ ఫంక్షన్స్. అర్థమైందా పాయింట్. వేర్ అన్నది ఎప్పుడు అగ్రిగేట్ మీద, వేర్ రోజారామ్ని రాస్తుంది కదా సమ్ ఈసాల్, తప్పు. ఎందుకంటే ప్రత్యూష కూడా అదే రాస్తుంది, అందరూ అదే రాస్తారు, మనకున్న నాలెడ్జ్కి అదే అనుకున్నాం. కానీ రూల్ ఏంటంటే వేర్ క్లాజ్ కెనాట్ బి అప్లైడ్ విత్ అగ్రిగేట్ ఫంక్షన్స్, వేర్ యావరేజ్, వేర్ మిన్ మ్యాక్స్ ఆన్ సమ్ కాలం అప్లై చేయలేం. మరి దానికి సొల్యూషన్ ఏంటి అంటే నథింగ్, చెప్పాను కదా. నెక్స్ట్ టాపిక్ ఏంటి, హ్యావింగ్. దట్స్ ఇట్, దట్ ఈస్ ద ఆన్సర్, హ్యావింగ్ క్లాజ్ నెక్స్ట్ వస్తుంది. ఓకేనా. సో మనం అగ్రిగేట్ ఇలాంటి కండిషన్ ఏంటి, నాకు అబౌవ్ ఇంత అయితేనే డిస్ప్లే చెయ్యు అని అన్నాను కదా, అప్పుడు మనం ఇలా పెట్టాం క్వెరీ వేర్ క్లాజ్తో. బట్ వేర్ క్లాజ్ కెనాట్ బి అప్లైడ్ విత్ అగ్రిగేట్ ఫంక్షన్స్, అందుకని మనకి హ్యావింగ్ వస్తుంది. అది రేపు చూద్దాం, అర్థమైందా. సో ఎనీ డౌట్స్. ఎస్ కావ్య, సింగంపల్లి, రేవతి బాగా చేస్తారు అందరూ. ఓకే బాయ్ బాయ్.